సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా, షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్చరిత్ర ద్వారా తెలియచెప్పమని జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. మార్చి 7వ తారీఖు ఈ రోజు సాయి భోజన్ ని సమర్పిస్తున్నటువంటి సాయి భక్తులు, ముఖ్యంగా గోకవరం రాజమండ్రి నుంచి వారు వెంకట రామ సత్య సుబ్బలక్ష్మీదేవి వారు సమర్పించడం అనేది జరుగుతోంది. బాబా చెప్పినట్లుగా చక్కటి స్పందనతో ప్రతి ఒక్కరూ ఆనందంగా చాలా మంది ఇస్తున్న వారికి ఇందులో పార్టిసిపేట్ చేసిన తర్వాత కలిగే అనుభవాన్ని వింటుంటే కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ రోజు ముఖ్యంగా వారు బాలా త్రిపుర సుందరి దేవి, సీతా సత్య రమ్య, వెంకట సాయి నరసింహ రూపేష్ వీరి అభివృద్ధి కోసం వారు సాయి భోజనంలో పాల్పంచుకున్నారు. ముఖ్యంగా బాలా త్రిపుర సుందరి దేవికి కొడుకు పుట్టాలని, అలాగే మంచి ఉద్యోగం రావాలని, అలాగే సీతా సత్య రమ్యకు మంచి ఉద్యోగము వివాహం అవ్వాలని, అంతేకాకుండా వెంకట సాయి నరసింహ రూపేష్ కు మంచి ఉద్యోగం వచ్చి స్థిరపడాలని వారు కాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. అమ్మ, తప్పకుండా తప్పకుండా నీ సంకల్పాలను నా సాయినాథుడు నెరవేర్చటం ముమ్మాటికి సత్యం. మీరందరూ మీ కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. అలాగే మార్చి 7వ తారీఖు మరలా ఇంకొకరు కూడా ఉన్నారు. కాకపోతే వారు రిక్వెస్ట్ చేసిందంటే మా ఫ్యామిలీ పేర్లు ఏం అవసరం లేదు. మా తాతగారు వేణుగోపాల్ రెడ్డి జనవరి 29వ తారీఖు వారు పరమపదించారు. వారి పేరు మీద మేము సాయి భోజనం చేస్తున్నాం. అది వారి ఆత్మకు శాంతి కలగాలని మేము సంకల్పించుకుని ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నామని తెలియజేశారు. ముఖ్యంగా సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క అనుగ్రహంతో వారు కీర్తిశేషులు వేణుగోపాల్ రెడ్డి గారు ఆత్మ శాంతించాలని, సద్గతి వారికి బాబా అందించాలని మనస్ఫూర్తిగా బాబాను వేడుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారి కుటుంబ సభ్యులందరికీ సాయి కృప నిండుగా మెండుగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. మార్చి 7వ తారీఖు మరలా ఇంకొకరు కూడా సాయి భోజన్ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. అమెరికా వాస్తవ్యులు నరేష్ రెడ్డి, యుఎస్ఏలో ఉంటారు. నరేష్ రెడ్డి ప్రవీణ దంపతులు, వారి కుమారుడు శివాంక్ రెడ్డి యొక్క 3వ జన్మదినోత్సవ సందర్భంగా సాయి భోజన్ వారు సమర్పించడం అనేది జరుగుతుంది. వారి కుటుంబ సభ్యులు, వారి కుమార్తె మోక్ష, అలాగే వారి బంధుమిత్రులు అందరికీ కూడా సమర్థ సద్గురు సాయినాథుల యొక్క పరిపూర్ణం అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. అలాగే శివాంక్ రెడ్డికి జన్మదినోత్సవ శుభాశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నరేష్ రెడ్డి ప్రవీణ దంపతులు, వారి కుటుంబం ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని, సాయి కృప పరిపూర్ణంగా వారిపై వర్షించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఈ రోజు మార్చి 7వ తారీఖు మరలా ఇంకొకరు కూడా సాయి భోజన్ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. వారు ముఖ్యంగా కాలిఫోర్నియా యుఎస్ లో ఉన్నటువంటి భరద్వాజ్ ముఖ్యంగా సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క అనుగ్రహం కోసం తను H1B వీసా కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రతి పనిలో కూడా కార్యసిద్ధి లభించాలని, పరిపూర్ణమైన బాబా యొక్క అనుగ్రహం లభించాలని, వర్షించాలని అతను సాయి భోజన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. నాన్న భరద్వాజ్, తప్పకుండా H1B వచ్చి తీరుతుంది. 100% సక్సెస్ఫుల్ గా యుఎస్ లో నీ కెరీర్ ని నువ్వు లీడ్ చేయటం ముమ్మాటికి సత్యం. తప్పకుండా సాయి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది.